అందరికీ నమస్కారం. మన డీప్ డైవ్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ అంటే సాధారణంగా ఒక రాష్ట్రం అభివృద్ధి అంటే మనం కొన్ని లెక్కలు చూస్తాం కదా. అవును. జీడీపీ అనో లేక తలసరి ఆదాయమనో చూస్తుంటాం. ఎగ్జాక్ట్లీ. కానీ ఈరోజు మనం ఒక సుదీర్ఘమైన యూట్యూబ్ వీడియోని, అదే ఫ్యాక్ట్స్ ఫర్ యూ అనే ఛానల్ వాళ్ళు చేసిన ఒక వీడియోని బేస్ చేసుకుని మాట్లాడుకోబోతున్నాం. గత కేసీఆర్ ప్రభుత్వంలో తెలంగాణ భౌగోళిక ముఖచిత్రం ఎలా మారింది అనేది అందులో డీటెయిల్డ్గా చెప్పారు. కరెక్ట్. అయితే ఇక్కడ నేను మన శ్రోతలకు ఒక చిన్న విషయం క్లియర్ చేయాలి. అదేంటంటే ఇదొక పొలిటికల్ టాపిక్ కాబట్టి మనం ఇక్కడ ఎలాంటి రాజకీయ పక్షం వహించడం లేదు. అవును, అదైతే చాలా ముఖ్యం. మనం కేవలం ఆ వీడియోలో వాళ్ళు చూపించిన డేటా, ఆ గణాంకాలను మాత్రమే ఇక్కడ విశ్లేషిస్తున్నాం, అంతే కదా? అవునండి. ఆ మూల సమాచారాన్ని, అందులోని మెకానిజమ్స్ని మాత్రమే యథాతథంగా మన శ్రోతలకు వివరిస్తున్నాం. పర్ఫెక్ట్. సరే, ఇక వీడియోలో ప్రస్తావించిన అంశాల్లోకి వెళ్తే నన్ను బాగా ఆశ్చర్యపరిచిన విషయం ఒకటుంది. అసలు రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడే ముందు కష్టాలు ఎక్కడ పీక్ స్టేజ్లో ఉండేవో అక్కడ్నుంచే మొదలు పెడదాం. అంటే పాలమూరు గురించే కదా మీరు చెప్పేది? అదేనండి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా. ఆ వీడియోలో చెప్పిన లెక్కలు వింటుంటే నిజంగా ఇది మన దేశంలోనే జరిగిందా అనిపిస్తుంది. పాలమూరు జనాభా అప్పట్లో 40 లక్షలుంటే అందులో ఏకంగా 10 లక్షల మంది పనికోసం పక్క రాష్ట్రాలకు వలస వెళ్లేవారట. అది నిజంగా దారుణమైన పరిస్థితి. 25% జనాభా వలస వెళ్లడమంటే మామూలు విషయం కాదు. బొంబాయికి, పూణేకి బస్సుల నిండా జనం వెళ్లేవాళ్లు అని చెప్పారు. పైగా వాళ్లలో ఎవరైనా చనిపోతే ఆ శవాన్ని వెనక్కి తెచ్చుకోవడానికి కూడా డబ్బులు లేక అక్కడే వదిలేసే దయనీయ స్థితి అట. తినడానికి తిండి, వ్యవసాయం చేయడానికి నీళ్లు లేక, బతకడానికి వేరే దారి లేని పరిస్థితి అది. కానీ ఇక్కడే నాకొక పెద్ద డౌట్ వచ్చింది. ఆ వీడియోలో చూపిస్తున్న మ్యాప్ గమనిస్తే పాలమూరు జిల్లా పక్కనే కృష్ణా, తుంగభద్ర లాంటి 2 పెద్ద జీవనదులు పారుతున్నాయి. అవును, 2 జీవనదులున్నాయి. మరి 2 నదుల మధ్యలో ఉన్న ఒక జిల్లా దేశంలోనే అత్యంత కరువు జిల్లాగా ఎలా మారుతుంది? దశాబ్దాల పాటు ఆ నది నీరు రైతుల పొలాలకు ఎందుకు చేరలేకపోయిందంటారు? టెక్నికల్గా అక్కడ ప్రాబ్లం ఏంటి? మీరు అడిగిన ప్రశ్నలోనే అసలైన పజిలుందండి. నదులు ఉన్నాయి, అత్యంత సారవంతమైన 35 లక్షల ఎకరాల భూమి కూడా ఉంది. కాని ఆ నీటిని భూమికి చేర్చే విధానం లేదు. అంటే భౌగోళికంగా ఏదైనా అడ్డంకి ఉందా? ఖచ్చితంగా. ప్రధాన కారణం అక్కడి టోపోగ్రఫీ. కృష్ణానది పల్లంలో పారుతుంది, కాని మహబూబ్ నగర్ భూభాగాలు ఎత్తులో ఉంటాయి. నీరు గ్రావిటీకి వ్యతిరేకంగా పైకి ప్రవహించదు కదా. ఓహో, అంటే మామూలుగా కాలువల తవ్వుతే సరిపోదు, నీటిని ఎత్తిపోయాలి అన్నమాట. ఎగ్జాక్ట్లీ. భారీ మోటార్ల ద్వారా పంపింగ్ చేసి పైకెత్తిపోయాలి. దాన్నే లిఫ్ట్ ఇరిగేషన్ అంటారు. ఉమ్మడి రాష్ట్రంలో శ్రీశైలం ప్రాజెక్ట్ కట్టినప్పుడు ఈ జిల్లాకు చెందిన 67 గ్రామాలు మునిగిపోయాయని వీడియోలో చెప్పారు. అబ్బా, గ్రామాలు మునిగిపోయాయిగాని వాళ్లకి నీళ్లు రాలేదా? రాలేదండి. ఆ ప్రాజెక్టు ద్వారా మహబూబ్ నగర్లో 1 ఎకరానికి కూడా నీరు రాలేదు. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు లాంటి ప్రాజెక్టులకు పునాదిరాళ్లు పడినా అవి పూర్తి కాలేదు. అంటే నిధులు కేటాయించకపోవడం వల్ల కాగితాలకే పరిమితమయ్యాయి. అందుకే ఆ 35 లక్షల ఎకరాల్లో కేవలం 10–15% భూమికి మాత్రమే సాగునీరు అందేదన్నమాట. అవును, వనరులు లేకపోవడం కాదు, ఆ వనరులను తీసుకువచ్చే ఇంజనీరింగ్ మీద నిధులు ఖర్చు పెట్టకపోవడం వల్లే ఆ కరువొచ్చింది. మరి కేసీఆర్ ప్రభుత్వంలో ఆ పరిస్థితిని ఎలా మార్చారని వీడియో వివరిస్తోంది. ఆ మ్యాజికేంటి? మ్యాజికేమీ లేదండి. అదంతా పాలిటికల్ విల్, అలానే అగ్రెసివ్ ఇంజనీరింగ్. ముందుగా ఆ పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసి ఏకంగా 6.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించారు. రైట్. ఇది కాకుండా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి కూడా చెప్పారు కదా? అవును, 35,000 కోట్ల రూపాయలతో ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. భారీ మోటార్లతో నది నీటిని 100 మీటర్ల ఎత్తుకు పంపింగ్ చేసే ఒక అద్భుతమైన ప్రక్రియ ఇది. దీని రిజల్ట్స్ కూడా వీడియోలో చాలా ఆసక్తికరంగా చూపించారు. 7 లక్షల ఎకరాలుగా ఉన్న జిల్లా సాగు విస్తీర్ణం 10 ఏళ్లలో 19 లక్షల ఎకరాలకు పెరిగిందట. అది చాలా పెద్ద జంప్ కదా. ఖచ్చితంగా. ఒకప్పుడు 74,000 రూపాయలున్న తలసరి ఆదాయం 3,36,000కు చేరింది. ఒక రకంగా చెప్పాలంటే ఇది రివర్స్ బ్రెయిన్ డ్రైన్ లాంటిది. అవును, బొంబాయికి వెళ్లిన వాళ్లు సొంత ఊళ్లకు వచ్చి వ్యవసాయం చేసుకోవడం మొదలుపెట్టారు. అంతేకాదు, ఇప్పుడు ఏకంగా బీహార్, యూపీ లాంటి రాష్ట్రాల నుంచి 20,000 మంది వ్యవసాయ కూలీలు పాలమూరుకు పనికోసం వస్తున్నారట. భూమికి నీరు చేరడం వల్ల
అక్కడ ఎకానమీ ఎలా మారుతుంది అనేదానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. సరే, వ్యవసాయానికి నీళ్లొచ్చాయి, ఎకానమీ మారింది, కాని ప్రాథమిక వనరైన తాగే నీరు సంగతేంటి? ఉన్న కొద్దిపాటి నీళ్లే ప్రాణాలు తీసే విషంగా మారడం ఇంకో అతిపెద్ద సమస్య గదా? ఇక్కడే మన నల్గొండ ఫ్లోరైడ్ సమస్య గురించి మాట్లాడుకోవాలి. ఆ వీడియోలో చూపించిన దృశ్యాలు చూస్తుంటే నిజంగా గుండె తరుక్కుపోతోంది. నిజమేనండి. 70 ఏళ్లుగా ఆ ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్న సమస్య అది. దాదాపు 1000కు పైగా గ్రామాలు, 4 లక్షల మంది బాధితులున్నారని చెప్పారు. ఆ ఫ్లోరైడ్ నీళ్లు తాగడం వల్ల ఎముకలు వంగిపోయి మనుషులు నడవలేని స్థితికి చేరుకుంటారు. ఆ వీడియోలో ఒక మాట చెప్పారు. తల్లిదండ్రులు పనులకు వెళ్లేటప్పుడు పిల్లలు మంచం మీద నుంచి కింద పడితే వాళ్ల ఎముకలు పింగాణి కప్పుల్లా విరిగిపోతాయని. అబ్బా, వినడానికే చాలా భయంగా ఉంది. అవును, అందుకే వాళ్లని మంచాలకు కట్టేసి వెళ్లేవారట. అసలు ఈ ఫ్లోరైడ్ భూమిలోకి ఎలా వస్తుంది? నల్గొండలోనే ఎందుకు ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉండేది? దీని వెలుకున్న సైన్స్ ఏంటంటే, నల్గొండ భౌగోళికంగా కఠినమైన గ్రానైట్ రాళ్లతో కూడుకున్న ప్రాంతం. ఉపరితల జలాలు లేక ప్రజలు వేల కొద్దీ బోర్లు వేశారు. అంటే గ్రౌండ్ వాటర్ అడుగంటిపోయి ఇంకా లోతుకు డ్రిల్ చేశారన్నమాట. కరెక్ట్. ఎంత లోతుకు వెళ్తే ఆ రాళ్లలో సహజంగా ఉండే ఫ్లోరైడ్ రసాయనం నీటిలో అంత ఎక్కువగా కలుస్తుంది. ఆ నీటినే తాగడం వల్ల వాళ్ల ఎముకల్లో అది పేరుకుపోయి స్కెలిటల్ ఫ్లోరోసిస్ అని వ్యాధి వచ్చింది. ఓహో, భూగర్భ జలాలను విపరీతంగా తోయడం వల్లే ఆ విషం బయటకొచ్చిందన్నమాట. అంశాల స్వామిలాంటి బాధితులు ఢిల్లీ వెళ్లి ధర్నాలు చేసినా పరిష్కారం దొరకలేదని వీడియోలో చెప్పారు కదా? అవును, ప్రధానులను కలిశారు, ఐక్యరాజ్య సమితి దాకా వెళ్ళింది సమస్య. కాని ఏవీ శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వలేదు. నాకర్థం కాని విషయమేంటంటే 70 ఏళ్లుగా పరిష్కారం కాని ఈ సమస్యను కేవలం 5-6 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఎలా సున్నాకి తీసుకొచ్చింది? ఇక్కడ వాడిన వ్యూహమేమిటి? ఇక్కడే మిషన్ భగీరథ అనే భారీ ప్రాజెక్ట్ లాజిక్ మనం అర్థం చేసుకోవాలి. ఫ్లోరైడ్కి విరుగుడు లేదు. ఏకైక పరిష్కారం ఆ ప్రజలను బోరునీళ్లు తాగకుండా ఆపడం. రైట్. అది జరగాలంటే సురక్షితమైన నదినీటిని అందించాలి కదా? ఎగ్జాక్ట్లీ. ముఖ్యమంత్రిగా కేసీఆర్ మొదటి సంతకం పెట్టిందే మిషన్ భగీరథ మీద. ఇంటింటికి నల్లానీళ్లు ఇవ్వకపోతే మళ్లీ ఓట్లు అడగను అని ఆయన శపథం చేశారని వీడియోలో చెప్పారు. నదినీటిని ఇంటింటికి చేర్చడమంటే మాటలు కాదు కదా. వేల కిలోమీటర్ల పైపులైన్లు వెయ్యాలి. అవును, 100 కిలోమీటర్ల దూరం నుంచి కృష్ణానది నీటిని శుద్ధి చేసి భారీ పైపుల ద్వారా ప్రతి ఇంటికి కనెక్షన్ ఇచ్చారు. స్వచ్ఛమైన నీరు దొరకగానే జనాలు ఆటోమేటిక్గా ఫ్లోరైడ్ నీరు తాగడం మానేశారు. దీని ఇంపాక్ట్ ఎంత వేగంగా ఉందంటే 2015లో 967 ఫ్లోరైడ్ గ్రామాలుంటే 2020 నాటికి ఆ సంఖ్య 0కి పడిపోయింది. అది నిజంగా నమ్మశక్యం కాని నిగం. సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వమే తెలంగాణను ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా పార్లమెంట్లో ప్రకటించింది. గ్రేట్. సరే, తాగడానికి నీళ్లొచ్చాయి. ఇందాక పాలమూరులో ప్రాజెక్టుల ద్వారా వ్యవసాయానికి నీళ్లొచ్చాయనుకున్నాం. కాని రాష్ట్రమంతా కాలువల తవ్వలేము కదా. మరి మిగతా ప్రాంతాలకు వ్యవసాయానికి నీళ్లు ఎలా అందాయి? ఇక్కడే మనం కాకతీయులు, కుతుబ్షాహీల కాలంలో తవ్వించిన చెరువుల గురించి మాట్లాడుకోవాలి. ఆ చెరువులే తెలంగాణ వ్యవసాయానికి ఒకప్పుడు ప్రాణాధారం. కానీ దశాబ్దాల నిర్లక్ష్యం వల్ల ఏమైందంటే 70,000 చెరువులు కాస్త ఆక్రమణల వల్ల 46,000కు పడిపోయాయని డేటా చెప్తుంది. అవును, దీనివల్ల నీరు నిలవక భూగర్భ జలాలు కూడా 20 మీటర్ల లోతుకు పడిపోయాయి. దీనికి పరిష్కారంగానే మిషన్ కాకతీయ అనే పథకాన్ని తెచ్చారు. నాకో చిన్న డౌట్ అండి ఇక్కడ. చెరువుల్లో ఉన్న పూడిక తీస్తే భూగర్భ జలాలు ఎలా పెరుగుతాయి? దాని వెనటున్న సైన్స్ ఏంటి? చాలా సింపుల్ లాజిక్ అండి. చెరువులోకి వరద నీరు వచ్చినప్పుడు సన్నటి మట్టిని తీసుకొస్తుంది. దశాబ్దాల పాటు ఇది పేరుకుపోయి చెరువు అడుగు భాగాన ఒక ప్లాస్టిక్ కవర్లాగా మారుతుంది. అంటే చెరువులో నీరున్నా కూడా ఆ మట్టిపొర వల్ల అది భూమిలోకి ఇంకిపోదనమాట. కరెక్ట్. మిషన్ కాకతీయ ద్వారా ఆ పూడిక మట్టిని తవ్వి రైతుల పొలాలకు తరలించారు. అప్పుడు వర్షపు నీరు నేరుగా భూమిలోకి ఇంకిపోయి గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవుతుంది. వావ్! ఒక రకంగా చెప్పాలంటే మన చర్మం మీద రంధ్రాలు మూసుకుపోతే స్నానం చేసి మురికి వదిలించినట్లు భూమికి ఉన్న రంధ్రాలను క్లీన్ చేశారన్నమాట. అవునండి. దీనివల్ల 18 మీటర్ల లోతులో ఉన్న జలాలు కేవలం 4 ఏళ్లలో 8 మీటర్ల పైకి వచ్చాయి. ఈ మోడల్ సక్సెస్ చూసి కేంద్రం కూడా మిషన్ అమృత్ సరోవర్ అనే పథకాన్ని తెచ్చిందని ఈ వీడియోలో చెప్పారు కదా. ఇది ఒక చైన్ రియాక్షన్ లాంటిది కదా. నీరు భూమిలోకి ఇంకింది, బాగానే ఉంది.
కానీ ఆ నీటిని తోడుకోవాలంటే మోటార్లు కావాలి, మోటార్లు నడవాలంటే కరెంటు కావాలి కదా. అవును. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కరెంట్ ఎప్పుడు వస్తుందో పోతుందో ఎవరికీ తెలిసేది కాదు. రైతులు రాత్రిపూట పొలాలకు వెళ్లి పాముకాటుకు గురైన వార్తలు చాలా చదివేవాళ్లం. మరి ఈ కరెంటు కష్టాలకు చెక్కెలా పడింది? తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో 2700 మెగావాట్స్ల విద్యుత్ లోటు ఉండేది. పరిశ్రమలకు పవర్ హాలిడేలు ప్రకటించేవారు. మరి దాన్నెలా సాల్వ్ చేశారు? కరెంటు ఉత్పత్తిని పెంచడానికి ప్రభుత్వం వెంటనే కొత్త పవర్ ప్లాంట్లకు శ్రీకారం చుట్టింది. రామగుండం, భద్రాద్రి లాంటి ప్లాంట్లు పూర్తి చేయడం ద్వారా ఏకంగా 18,000 మెగావాట్స్ల ఉత్పత్తికి చేరుకున్నారు. అబ్బా, కేవలం 9ఏళ్లలో అంత జంపా? వీడియోలో ఇంకో ఆసక్తికరమైన పదం వాడారు. హైదరాబాద్లో గ్రిడ్ ఫెయిలైనా కరెంటు పోకుండా ఐలాండింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారట. అసలు ఇదంటే ఏంటి? ఇది చాలా ఇంట్రెస్టింగ్ టెక్నాలజీ అండి. మన దేశంలో విద్యుత్ అంతా ఒక జాతీయ గ్రిడ్కి కనెక్ట్ అయ్యుంటుంది. ఎక్కడైనా ట్రిప్ అయితే చైన్ రియాక్షన్ లాగా దేశమంతా కరెంటు పోతుంది. దాన్నే గ్రిడ్ కొలాప్స్ అంటారు కదా. అవును. కానీ ఈ ఐలాండింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఒకవేళ జాతీయ గ్రిడ్ ఫెయిల్ అయినా సరే సెకండ్ల వ్యవధిలో హైదరాబాదు నగరాన్ని ఆ గ్రిడ్ నుంచి కట్ చేసేస్తుంది. ఓహో, చేసి శ్రీశైలం లేదా నాగార్జున సాగర్ నుంచి డైరెక్ట్గా నగరానికి కరెంటు సరఫరా అయ్యేలా చూస్తుందన్నమాట. ఒక ఐలాండ్ లాగా హైదరాబాద్ తనను తాను కాపాడుకుంటుంది. ఎగ్జాక్ట్లీ. ఐటీ ఇండస్ట్రీకి, ఫార్మా రంగాలకు ఇలాంటి నిరంతర విద్యుత్ చాలా అవసరం కదా. ఇది కదా రియల్ ఇంజనీరింగ్ అంటే. ఇక వ్యవసాయానికొస్తే 26 లక్షల పంప్ సెట్లకు 24 గంటల ఉచిత కరెంటు అందించే ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని చెప్పారు. అవును. సరే, ఇప్పుడు అన్ని ముక్కలు ఒకచోట చేరుద్దాం. నీళ్లొచ్చాయి, కరెంటుంది, కానీ విత్తనం వేయాలంటే రైతు చేతిలో డబ్బులుండాలి కదా. ఇక్కడే దశాబ్దాలుగా ఉన్న అసలు సమస్య వస్తోంది. అదే అప్పుల ఊబి. కరెక్ట్. ఒకప్పుడు 89% రైతులు అప్పుల్లో ఉండేవారు. ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద 36% వడ్డీకి అప్పులు తెచ్చేవారు. ఒక్కసారి పంట పోతే ఆ అప్పు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకునేవారు. రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే 2వ స్థానంలో ఉండేది తెలంగాణ అప్పట్లో. దీనికి చెక్ పెట్టడానికే రైతు బంధు అనే విప్లవాత్మకమైన పథకాన్ని తెచ్చారు. ఎకరానికి 10,000 రూపాయలు నేరుగా ఖాతాలో వేయడం దీని ఉద్దేశం. ఒక్క నిమిషం, నేనిక్కడ అడ్డుతగులుతున్నాను. ఈ రైతుబంధు లాంటి పథకాల మీద పెద్దెత్తున విమర్శలున్నాయి కదా. నేరుగా అకౌంట్లో డబ్బులు వేస్తే వాటిని ఫ్రీబీస్ లేదా ఉచితాలోని కొట్టిపారేస్తారు. అవును, చాలామంది ఆ మాట అంటారు. కానీ ఈ వీడియో ఈ పథకాలను ఉచితాలుగా కాకుండా ఒక పెట్టుబడిగా ఎలా ప్రొజెక్ట్ చేస్తోంది? దాని వెనుక ఉన్న లాజిక్ ఏంటి? ఇది చాలా లోతైన ఆర్థిక సూత్రమండి. ఉచితం వేరు, పెట్టుబడి వేరు. వ్యవసాయానికి సీడ్ క్యాపిటల్ అంటే విత్తన పెట్టుబడి కావాలి. ఆ పెట్టుబడి కోసం రైతు వెళ్లి అధిక వడ్డీకి అప్పు తెస్తే వాడు ఎప్పటికీ పేదవాడిగానే ఉంటాడు. దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు. వచ్చిన పంటను స్వేచ్ఛగా మార్కెట్లో అమ్ముకుంటాడు. ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందన్నమాట. ఖచ్చితంగా. దాదాపు 69 లక్షల మంది రైతులకు 80,000 కోట్లు ఇచ్చారు. దీనివల్ల రైతు ఆత్మహత్యలు 95% తగ్గాయని కేంద్ర ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. అబ్బా, అంటే ఈ పథకమనేది ఒక ఎకనామిక్ టూల్ అన్నమాట. అందుకే ఈ స్ఫూర్తితోనే కేంద్రం పీఎం కిసాన్, ఏపీలో రైతు భరోసా లాంటి పథకాలొచ్చాయి. ఇక రైతు బీమా కూడా ఇంకో అద్భుతమైన కాన్సెప్ట్ కదా. అవును. రైతు చనిపోతే వారం రోజుల్లో 5 లక్షల రూపాయలు నేరుగా కుటుంబానికి అందుతాయి. ఎల్ఐసికి ప్రభుత్వమే ప్రీమియం చెల్లించింది. అంటే కుటుంబం రోడ్డున పడకుండా ఈ పథకం ఒక సేఫ్టీ నెట్లాగా ఆదుకుంది. అవునండి. ఈ పెట్టుబడి సాయం, నీళ్లు, కరెంటు అన్నీ కలిపి సాగు విస్తీర్ణం 68% పెరిగింది. వరి ఉత్పత్తి ఏకంగా 4 రెట్లు అంటే 3 కోట్ల టన్నులకు చేరింది. పంజాబ్ని సైతం దాటి దేశంలోనే అత్యధిక వరి పండించే రాష్ట్రంగా రికార్డు సృష్టించింది. ఒకప్పుడు ఎడారిలాంటి రాష్ట్రమన్న చోట దేశానికే అన్నం పెట్టే స్థాయికి మార్పు జరిగింది. నిజమే. అయితే వ్యవసాయం సెట్ అయింది. మరి ప్రజల జీవన ప్రమాణాలు అంటే విద్య, వైద్యం గురించి కూడా వీడియోలో చెప్పారు కదా. అవునవును. ముందుగా వైద్యం గురించి మాట్లాడితే వాళ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ను చాలా అగ్రెసివ్గా పెంచారని నాకు అర్థమైంది. కరెక్టే. గత 60 ఏళ్లలో కేవలం 3 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వస్తే ఆ 9 ఏళ్ల పాలనలో కొత్తగా 29 కాలేజీలు వచ్చాయి. ఒకే రోజు 9 కాలేజీలు ప్రారంభించడమనేది పెద్ద రికార్డు. దీనివల్ల ప్రతి లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లతో తెలంగాణ దేశంలోనే నంబర్ 1 స్థానంలో నిలిచిందట కదా. అవును. ఇక కేసీఆర్ కిట్ గురించి ఒక ఆసక్తికరమైన మెకానిజం చెప్పారు. ఈ కిట్ ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో
ప్రసవాలు 30% నుంచి ఏకంగా 70%కి పెరిగాయని చెప్పారు. ఇది ఎలా సాధ్యమైంది? కేవలం 16 వస్తువులిస్తే జనం వస్తారా? ఇక్కడే లాజిక్ ఉందండే. గర్భిణీ స్త్రీలు కూలీ పనులకు వెళ్లకుంటే పూట గడవదు. అందుకే నెలలు నిండేదాకా పనిచేస్తూనే ఉంటారు. అది చాలా ప్రమాదం. అవును. మరి దాన్నెలా మార్చారు? కేసీఆర్ కిట్లో వస్తువులతో పాటు ఆర్థిక సహాయం ఇస్తారు. అయితే ఈ డబ్బులు ఒకేసారి ఇవ్వరు. క్రమం తప్పకుండా చెకప్పులకు వస్తే కొంత, ప్రభుత్వ ఆస్పత్రిలో డెలివరీ అయితే కొంత ఇస్తారు. వావ్, మైండ్ బ్లోయింగ్ లాజిక్ ఇది. వాళ్లకు ఆ రోజువారీ కూలిపోతుందనే భయం పోయింది. కేవలం ఉచితాలు ఇవ్వడం కాదు, ఆ డబ్బును వాళ్ల ప్రవర్తనలో మార్పు తేవడానికి, ఆరోగ్యం వైపు మళ్లించడానికి వాడారన్నమాట. ఎగ్జాక్ట్లీ. దీనివల్లే మాతాశిశు మరణాల రేటు అమాంతం తగ్గిపోయింది. ఇక ఎడ్యుకేషన్ విషయానికొస్తే, గురుకులాల గురించి చెప్పిన పాయింట్స్ వింటే నాకు ఆశ్చర్యం వేసింది. ఒక్కో విద్యార్థిపై ఏడాదికి 1,20,000 రూపాయలు ఖర్చు చేస్తున్నారట కదా? అవును, ఇది చాలా కార్పొరేట్ స్కూల్స్ ఫీజుల కంటే ఎక్కువే. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ఈ గురుకులాల నుంచి చదివిన పిల్లల్లో దాదాపు 930 మంది డాక్టర్లు, 1,500 మందికి పైగా ఇంజనీర్లు బయటకొచ్చారు. జేఈఈ, నీట్ లాంటి పరీక్షల్లో ర్యాంకులు కొట్టారు. ఈ విజయగాథను హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్లు ఏకంగా ఒక కేస్ స్టడీగా తీసుకున్నారంటేనే దీని సక్సెస్ అర్థం చేసుకోవచ్చు. నిజంగా ఆలోచిస్తే, నాణ్యమైన విద్య కేవలం లక్షలు ఖర్చు పెట్టే ప్రైవేట్ బడుల్లోనే వస్తుంది అనే భ్రమను ఇవి చెరిపేశాయి. ఇక భద్రత విషయానికొస్తే, షీ టీమ్స్ తీసుకురావడం, 10 నిమిషాల్లో స్పందించడం కూడా చాలా హెల్ప్ అయింది కదా? అవునండి. నీరు, కరెంటు, వ్యవసాయం, వైద్యం, విద్య ఇవన్నీ ఒకదానికొకటి లింక్ అయినవి. ఇవన్నీ ఒక గాడిలో పడినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుంది. కరెక్ట్. వీడియో ముగింపులో నాకు బాగా గుర్తున్న వాక్యం ఒకటుంది. అందరూ చరిత్ర సృష్టిస్తారు, కాని మీరు భౌగోళిక చిత్రాన్నే మార్చేశారు అని. ఆ చీకటి నుంచి వెలుగుల వైపు రాష్ట్రం పయనించిన తీరును ఫ్యాక్ట్స్ ఫర్ యూ వీడియో బాగా విశ్లేషించింది. అవును. అయితే ముగించే ముందు మరోసారి మన నిష్పాక్షికతను గుర్తు చేస్తున్నాను. ఈరోజు మనం విశ్లేషించిన డేటా అంతా ఆ యూట్యూబ్ వీడియోలో వాళ్లు చూపించిన కోణం మాత్రమే అని శ్రోతలు గమనించాలి. అబ్సల్యూట్లీ. అయితే ఈ మొత్తం డేటాను చూశాక నన్నొక ప్రశ్న వెంటాడుతోంది. 70 ఏళ్ల ఫ్లోరైడ్ కావచ్చు, వలసలు కావచ్చు, ఇవన్నీ కేవలం 10 ఏళ్లలో పరిష్కారం అయ్యాయంటే, పాలకుల దగ్గర కొరత ఉన్నది వనరులు, నిధుల కోసం కాదా? సరైన నాయకత్వం, ఆ రాజకీయ సంకల్పం లేకపోవడమే దానికి కారణమా? చాలా బలమైన పాయింట్ అండి. పాలకులకు సరైన ఉద్దేశముంటే ఎంతటి మార్పులైనా తేవచ్చని ఇది నిరూపిస్తోంది. ఖచ్చితంగా. మరి ఈ మార్పులను భవిష్యత్లో ఇతర రాష్ట్రాలు ఎలా అన్వయించుకుంటాయో వేచి చూడాలి. సరే, ఈనాటి మన డీప్ డ్రైవ్ని ఇక్కడితో ముగిద్దాం. మరో సరికొత్త అంశంతో మళ్ళీ కలుద్దాం.